హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి సాటర్డే తీసిన వీడియో అండి. వ్లాగ్స్ అనేవి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల పోస్ట్ అనేది లేట్గా చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మేము గ్రాసరీస్కి అలాగే మా పాపకి కొన్ని స్టేషనరీ ఐటమ్స్ స్కూల్కి కావాల్సినవి ఉన్నాయి, అందుకని బయటకు వచ్చామండి. పక్కన మెక్డానల్డ్స్ ఉంది దగ్గర. ఇక్కడ చిన్న ప్లే ఏరియా ఉంటే అక్కడ వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇట్లాగా ఒక 1 అవర్ దాకా ఆడుకున్న తర్వాత ఇంకా మేము పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ స్టేషనరీ ఐటమ్స్ ఇంకా ఏవంటే అవన్నీ కూడా తీసుకున్నాము. మేము ఏంటంటే ప్లాన్ చేసుకుంటామండి, మంత్లో 4 వీకెండ్స్ వచ్చినాయి అనుకోండి, సాటర్డే సండేస్ 4 కానీ 5 కానీ కొన్ని వస్తాయి కదా, కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి కొన్నిసార్లు తక్కువ వస్తాయి కదా. సో మేము ప్లాన్ చేసుకుంటామన్నమాట. ఒక సాటర్డే వచ్చేసి మనం అంతా గ్రాసరీస్ తీసుకోవాలి, ఇంకొక సాటర్డే వచ్చేసి మనం ఇంకా ఏమన్నా హౌస్ క్లీనింగ్ కానీ అవన్నీ చేసుకోవాలి, ఇంకొక సాటర్డే వచ్చేసి మనం ఎవరినైనా ఇన్వైట్ చేయాలి, లేదా ఇంకొక సాటర్డే వచ్చేసి మనం ఎవరింటికన్నా వెళ్ళాలి. అట్లా చేసుకుంటామండి. మోస్ట్లీ ఏంటంటే ఏవైనా సాటర్డేసే చేసుకుంటాము. ఇంకా సండే వచ్చేసి ఏంటంటే మండేకి ప్రిపరేషన్ ఉంటుంది. మండే మార్నింగ్ ఇంకా స్కూల్ ఆఫీస్లో అవన్నీ ఉంటాయి కదా, అందుకని ఇంకా బట్టలు కావాల్సినవన్నీ తీసుకోవడము, అట్లాగే లంచ్ బాక్సుల్లోకి ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది అంతా ప్రిపేర్ చేసుకోవడము, అదంతా కూడా సండే ఉంటుంది. అందుకని సండే ఏంటంటే ఎక్కువ ఎక్కడికి వెళ్ళము మోస్ట్లీ, కానీ కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తే మట్టుకి వెళ్తాము. అది డిపెండ్స్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్ని బట్టి అనమాట. ఇంకా సండే మటుకి ఏంటంటే 1 o'clock వరకే ఓపెన్ ఉంటాయండి, అది గ్రాసరీస్ షాప్సే. ఇంకా బట్టల షాపులు కానీ ఇంకేవి కూడా సండే ఓపెన్ ఉండవు. అందుకని తొందరగా 1 o'clockకే ఫినిష్ చేసుకుంటాం అనమాట. ఏదైనా అర్జెన్సీ అయితే గనక, మనకు కావాల్సినవి ఏమన్నా ఉంటే గనక మాకు పక్కనే సూపర్ మార్కెట్ క్యాక్టస్ అని ఉంటుంది, అక్కడ తెచ్చుకుంటాము. అర్జెన్సీ అయితేనే, అది కొంచెం కాస్ట్లీ ఉంటుందండి వేరే వాటిలతో పోలిస్తే. ఇట్లా ఇద్దరు పిల్లలు ఇట్లా ఆడుకుంటుంటే మనకి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి? మన పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాం. వీళ్ళిద్దరు ఉరుకులు పరుగులు ఇలా గందరగోళం చేసేసారు ఒక 1 hour. మా పెద్దదైతే చిన్నదాన్ని పట్టుకోవాలని, చిన్నదేమో ఉరుకుతూ అసలు పడుతూ లేస్తూ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళిద్దరినీ చూస్తే నా స్కూల్ డేస్, నేను మా అక్కతో స్పెండ్ చేసిన డేస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. అనిపించింది ఒక్క క్షణం, బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాము, మనం ఏమీ చేయలేము కదా. నేను బాగా మిస్ అవుతున్నాను మా అక్కని అనమాట. అదండి, వీళ్ళిద్దరైతే ఇలాగే ఎంజాయ్ చేసేసారు. మొత్తానికైతే మేము వీళ్ళు ఆడుకున్న తర్వాత వెళ్ళి గ్రాసరీస్ అవన్నీ తీసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి, ఓకేనా? మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. సీ యూ, బాయ్ బాయ్. ఉంటానండో, ఇంకా బుడ్డది నిద్రలేచే టైం అయింది, ఓకేనా?